సో గాయ్స్ గుడ్ ఈవినింగ్. నేను బ్యాంకాక్లో ఉన్న పెట్ మార్కెట్కి వచ్చిన. ఈ పెట్ మార్కెట్ ఇక్కడ ఫేమస్ అంట. నాకు కుక్క పిల్లలన్నా పిల్లి పిల్లలన్నా పెట్స్ అంటే చాలా ఇష్టం బేసిక్గా. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని జంతువులను చూసి వీటిని కూడా పెట్స్ అంటారని ఇక్కడికి వచ్చినాకే తెలిసింది నాకు. సో ఒక మనిషిని తప్ప అన్నింటినీ పెట్స్ అంటున్నారు. మీకు ఏమైనా కొత్తగా అనిపిస్తే వాటిని కింద కామెంట్ పెట్టండి, ఇలాంటివి కూడా పెట్ కింద పెంచుకుంటారా అని. లెట్స్ గో. సో గాయ్స్ ఇవన్నీ పెట్ షాప్స్. ఇప్పుడు ఇక్కడ పిల్లిలు అమ్ముతున్నారు. అక్కడ ఫోటోలు తీసుకోవడానికి లేదని చెప్పారు. దగ్గరికి వెళ్ళక ముందుకే ఆమె బోర్డు పెట్టేసింది, ఇంకేం ఫోటోలు తీసుకుంటాం. ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ తాంబేలు కూడా దొరుకుతున్నాయి. తాంబేలు బాగున్నాయి, నాకు బాగా నచ్చినాయి తాంబేలు. ఇవి పెంచుకోవచ్చు, కానీ ఇవేం జంతువులో నాకు అర్థం కావట్లేదు. వీటిని కింద పెట్ల కింద పెంచుకుంటామని తెలియదు. ఇక్కడ చూడండి తాంబేలు ఒకటి బోర్లో పడింది. ఇందాక నుంచి పాపం కొట్టుకుంటుంది తిరగడానికి. ఓయమ్మ, ఇదేంటిది? ఇలాంటి భయంకరమైన వాటిని కూడా పెట్ల కింద పెంచుకుంటారని నాకు తెలియదు. ఊరిని అమ్మ జర్రు ఉంటే చచ్చిపోతుంటారా. ఇదే ఎంత పెద్దగా ఉంది, పెద్ద బకెట్లో వేసారు. తాంబేలు చాలా పెద్దగా ఉంది. తాంబేలు ఈ తాంబేలుని కూడా పెట్ కింద పెంచుకుంటారు. వీటి పేరు కూడా తెలియదు నాకు. ఏదో కోపంగా వస్తుంది. ఎలకలు, తాంబేలు. ఇక్కడ తాంబేలు అంతా వెరైటీగా ఉన్నాయి. సో ఇవి ఉడుములు అనుకుంటా. ఇంక ఇవి ఉడుములు పెంచి. ఇక్కడ చూడండి ఊసరవిల్లి ఉడుమ, ఇది నాకు తెలియదు వీటి పేర్లు యాక్చువల్లీ. ఇక్కడ చూడండి ఎన్ని తొండలు ఉన్నాయో. చి పాములు చూడండి, ఇవేంటి విచిత్రమైన తొండలు, పాములు. ఇది చూడండి, ఇది ఏం టైప్ ఆఫ్ తొండో నాకు తెలియదు. ఇది తాబేలు చిన్న చిన్న తాంబేలు. ఇవి చాలా చిన్నగా ఉన్నాయి తాంబేలు. ఇదేందో తొండ. ఆయన ఫుడ్ వేస్తున్నాడు వాటికి. సో ఇక్కడ చాలా రకాలైన జంతువులు ఉన్నాయి. ఇగో ఇందులో తొండలు ఉన్నాయి. తొండలు చిచ్చి ఇవన్నీ ఈ షాప్ మొత్తం తాంబేలే ఉన్నాయి. తాంబేలు, చాలా తాంబేలు ఉన్నాయి. ఇవి చూడండి, వాటి పిల్లలు చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో. చిన్నగా ఉన్నాయి, క్యూట్గా ఉన్నాయి. ఇంతే ఉంది మేకపిల్ల, చాలా క్యూట్గా ఉంది మేకపిల్ల. ఇది ఇంకా కడుపుతో ఉన్నట్టుగా ఉంది, ఇంకా కడుపుతో ఉన్నట్టుంది. ఇది ఇంకా షీ ఈజ్ ప్రెగ్నెంట్ క్యూట్. ఇది ఇంకా ప్రెగ్నెంట్. పిల్లలు ఇంకా పుడతాయి అనుకుంటా. చిన్నగా ఉన్నాయి మేకపిల్లలు. ఇయ్యో ఇంతే ఉంది మేకపిల్ల. మే ఓయ్ కమ్. ఈ షాప్ వచ్చి కంప్లీట్గా పెట్స్కి దిండ్లు, బొంతలు, పరుపులు, వాటి కేసులు, వాటికి ఇల్లులు కూడా డిజైన్గా చాలా బాగున్నాయి. బాబోయ్ ఇదేం జంతువు? ఇదేం జంతువు బ్రో? పెద్ద పందికొక్కు. ఈడేంది మామ? ఏంది మామ అట్ట పడుకున్నావు మామ? ఈడేంది ఆరాంసే పడుకున్నాడు, హ్యాపీగా పడుకున్నాడు. ఇంకేమన్నా ఈడు. హాయ్. ఈ కోళ్ళు చూడండి, అదో విచిత్రమైన కోడి. ఈ కోడి నేను వీటిని అన్నింటినీ జూలో చూడడం తప్పితే ఇప్పటివరకు బయట ఎక్కడ చూడలేదు. నాకు టు బీ ఫ్రాంక్ ఏదైనా షాప్లోకి వెళ్ళాలంటే భయం అవుతుంది. నా కొడుకులు పాములు గీములు అన్నీ కింద వదిలేసారు అనుకో, ఇవన్నీ కోళ్ళు కింద వదిలేసారు అనుకో, అవి వచ్చి ఎక్కడ కాటేస్తాయో అని నాకు భయం. ఈ పాప ఇంత నుంచి ఆ మేక చుట్టే తిరుగుతుంది. ఏదో కార్టూన్లో చూసా అబ్బా, మిస్టర్ బీనా ఏదో కార్టూన్లో చూసాను నేను. ఈ పిల్లి సేమ్ పిల్లి. ఈ పిల్లిని చూస్తే భయం అవుద్ది నాకు. ఇది ఉడత. ఇవి ఉడతలే, ఇవన్నీ ఉడతలే. ఇవి కూడా ఉడతలే చూడండి. ఈ ఉడతలకి పురుగులు అనుకుంటా తినడానికి. ఇది కూడా పెట్ షాపే. చూడండి వీటిల్లో ఏవో పెట్స్ ఉన్నాయి. ఏమో బొమ్మలా ఉంది, చిన్నగా ఉంది, బొమ్మలాగా ఉంది అది. ఇక్కడ చూడండి అన్ని చిలుకలతో పాటు ఇంకో చిలుక ఉంది. ఇవన్నీ పిచ్చుకలే. సో బ్రదర్ దీనికి ఫీడింగ్ చేస్తున్నాడు. వాటిని పట్టుకొని వాటికి ఫీడ్ చేస్తున్నాడు. మరి అది మందా లేకపోతే
పాలు పోస్తున్నాడా, ఎట్లా ఫీడ్ చేస్తున్నాడు. ఈ చిలక ఏంటో పింక్ కలర్లో ఉంది, అదేమో రెడ్ కలరు, బ్లూ కలరు, గ్రీన్ కలరు. ఇవి చూడండి, ఇవి గుంపులుగా ఉన్నాయి మొత్తం, అన్నీ విచిత్రమైన చిలుకలు. హాయ్ బ్రదర్ చేతులు, అమ్మ చేతులు ఉంది. కుక్కపిల్ల బాగుంది కదా కుక్కపిల్ల. మేబీ అన్ని షాపులు ఇంకా ఓపెన్ ఉంటే చాలా బాగుండేదేమో. ఈరోజు మన దరిద్రం గురించి అన్ని షాపులన్నీ క్లోజ్ ఉన్నాయి. వీటిని ఎవరు పాప పౌరాలని పెట్స్ కింద కన్సిడర్ చేయట్లేదు, వదిలేసారు పాపం గాలికి. అక్కడ అన్నీ చాలా ఉన్నాయి పౌరాలు అన్నీ పాపం. పందెం కోళ్ళు అనుకుంటా పుట్టుకుంటున్నాయి. అవి వేసేసి ముక్కలుగా నరికేసి మంచిగా మసాలా పెట్టుకొని వండుకొని తింటే సూపర్. బ్రదరు మావా, వీడు ఏ యాంగిల్లో పెట్టనిపించాడురా మీకు? పెట్ షాపులలో పందులు కూడా అమ్ముతున్నారు. పంది కూడా ఊరపంది, అది మామూలు పంది అయితే పెట్టనుకోవచ్చు, ఊరపందిని కూడా మరి పెట్టంటున్నారు. ఏటో వీళ్ళు ఇవన్నీ అక్వేరియంస్ వీళ్ళు అమ్ముతున్నారు మొత్తం. అక్కడ చేపలు కొనుక్కొని ఇక్కడ అక్వేరియంస్ కొనుక్కోవడమే. మనం లోకల్ అనుకో, ఇగో ఇక్కడ చూడండి పౌరాలకు వాటికి కేసెస్. మనం లోకల్ అనుకో కొనుక్కొని ఎన్ని పెట్స్ అయినా సాకచ్చు. మనం హైదరాబాద్ ఎక్కడ తీసుకెళ్తామా ఇవన్నీ? ఎయిర్పోర్ట్లో అలో చేస్తారా చేయరా? ఒకవేళ చేసినా మన దగ్గర బతుకావా అదో టెన్షన్. నాకు అక్కడ ఒక కుక్కపిల్ల బాగా నచ్చింది, అది అంత జోబులో పట్టేస్తా. కుక్కపిల్ల అంత చిన్న ఉంది, ఆమె తీసుకొని లేదు వీడియో, లేకపోతే అదిరిపోయేది తీసింటే కదా. ఇవన్నీ పెట్స్కి సంబంధించినవేమో. అంతే అయిపోయింది. కుక్కపిల్ల కొనుక్కోవాలనిపించింది, కానీ కొనుక్కుంటే మనం ఎట్లా పట్టుకెళ్ళినా మన దగ్గర బతుకవా? వీడియోలో తేడాగా నడుస్తున్నాడు మనిషి, మ్యూజిక్ డిస్కో బతుకవా అదొక టెన్షన్ అనమాట. సో అందుకోసమే మనం రిస్క్ చేయాలనుకోవట్లేదు. సో ఇందులో మొత్తం బాతులు ఉన్నాయి. లోపలికి వెళ్ళాలని ఉంది కానీ నాకు ఎందుకు ఆ స్మెల్ పడట్లేదు, తలనొచ్చేస్తుంది, బాగా తలనొస్తుంది, హెడేక్ వచ్చేస్తుంది. అన్నీ ఆడే ఎరుగుతున్నాయి, ఆడే తింటున్నాయి. ఈ నా కొడుకులు ఆడే తింటున్నారు, ఆడే సిగరెట్లు తాగుతున్నారు. ఏంటో నేను ఇందాక గమనించలేదు, ఇక్కడ నక్క కూడా ఉంది. నక్క ఇది పెద్ద ఊసరు బిల్లి లాగా ఉంది. అన్ని షాప్స్లో కన్నా ఈ షాప్లో పెట్స్ చాలా బాగున్నాయి, హెల్తీగా చూడడానికి నాకు ఎందుకో బాగా అనిపించింది. ఈ షాప్లో వాళ్ళు కూడా ఫ్రెండ్లీగా ఉన్నారు, అన్ని చూసుకోవడానికి కోఆపరేట్ చేశారు. సో గైస్, మ్యాక్సిమం ఓపెన్ చేసిన అన్నీ కవర్ చేసిన. మన బ్యాడ్ లక్ ఏంటంటే అన్నీ క్లోజ్ ఉన్నాయి. సో ఈరోజుకి వీడియో ఇంతే. ఇంకా నా బండి ఇక్కడే ఉంది, దిస్ ఈజ్ మై బైక్. సో తీసుకొని వెళ్ళిపోదాం మనం. చలో, థ్యాంక్ యూ.